శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడున్నటువంటి రోజుల్లో అధికంగా బాధపడుతున్నటువంటిది నరఘోష, అలాగే క్షుద్ర ప్రయోగ బాధలు, అలాగే శత్రు బాధలు. నిజంగా చెప్పాలి అంటే క్షుద్ర ప్రయోగాల బారిన పడి ఎంతమంది బాధపడుతున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేతాత్మలు, ఇక్కడ గాలి సోకడం అని చెప్పి మనం వాడుక భాషలో మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటివి కావచ్చు, లేదా ఎవరైనా మన మీద చెడు ప్రయోగాలు చేయడం కావచ్చు. నిజంగా పక్కవాళ్ళు బాగుంటే చూడలేని పరిస్థితులండి. తెల్ల ఆవాలతో ప్రయోగం చేస్తారు, నిమ్మకాయలతో ప్రయోగం చేస్తారు, కొబ్బరికాయతో ప్రయోగం చేస్తారు, రాళ్లతో ప్రయోగం చేస్తారు, కోడితో ప్రయోగం చేస్తారు. ఎన్ని రకాల ప్రయోగాలు ఉండాలో అన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయి మనకి. నిజంగా చెప్పాలి అంటే నిజంగా శత్రుకృత సకల క్షుద్ర ప్రయోగ, పంచగిరి ప్రయోగ, శల్యతంత్ర ప్రయోగ, భగళా ప్రయోగ, అసురీ ప్రయోగ, వీరభద్ర ప్రయోగ, రేణుకా ప్రయోగ, కక్షపుట ప్రయోగ, త్రయోదశ సన్నిపాత, అష్టాదశ కుష్టు, అష్టమహావిధ గుల్మ పక్షవాత ప్రయోగాలు, మార్జాల తంతు, మూషిక తంతు, శరభతంతు, శార్ధూల తంతు, వృశ్చిక తంతు, పాషాణ తంతు, నారికేళ తంతు, అంటే ఇన్ని రకాల తంతుల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. దీంట్లో ప్రయోగాలు చేస్తే ఆంజనేయ స్వామి వారికో నరసింహస్వామి వారికో పూజ చేస్తే తగ్గిపోతాయండి. కానీ కొన్ని ప్రయోగ బాధలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఆడవాళ్ళు ప్రథమ రజస్వల జరిగిన సమయంలో కట్టుకున్నటువంటి ఆ స్త్రీ కట్టుకున్నటువంటి వస్త్రంతో చేస్తూ ఉంటారు కొన్ని రకాల ప్రయోగాలు కొంతమంది నీచులు. ఈ ప్రయోగాల జోలికి నరసింహస్వామి వారు కానీ ఆంజనేయ స్వామి వారు కానీ రారు. తెలుసు ఆంజనేయ స్వామి వారంటే ఎంత బ్రహ్మచర్యం పఠిస్తారో, నరసింహస్వామి వారంటే ఎంత ఉగ్ర రూపంతో ఉంటారు. మరి ఇలాంటి ప్రయోగాలకి కూడాను ఏదైనా విరుగుడు ఉందా? ఏం చేస్తే మనకుండేటువంటి ఈ క్షుద్ర ప్రయోగ బాధలు కావచ్చు, నరఘోషలు కావచ్చు, శత్రు బాధలు కావచ్చు, ఏ విధంగా తొలగిపోతాయి అని ఆలోచిస్తే మీరు ఒక్కటే మాట చెప్తాను. మీరు గూగుల్కి వెళ్ళి ఒక్కసారి వాట్ ఈజ్ అబౌట్ ధూమావతి అని ఒక్కసారి సెర్చ్ చేయండి. ధూమావతి అమ్మవారు అంటే ఏమిటి అని ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ధూమావతి శక్తి అత్యద్భుతమైనటువంటి శక్తి. స్త్రీల ద్వారా చేసేటువంటి ప్రయోగాలు స్త్రీ దేవతలు మాత్రమే విరుగుడు అని చెప్పుకోవచ్చు. అందుకనే ధూమావతి అమ్మవారు ఎలా ఉంటుందంటే భర్త లేనటువంటి స్త్రీ రూపంలో, బొట్టు లేకుండా తెల్లటి చీర ముసుగుగా వేసుకొని, చేటని ఆయుధంగా కలిగి, కాకిని వాహనంగా కలిగి ఉంటుంది అమ్మవారు. ఈ నరఘోష కావచ్చు, శత్రుబాధలు కావచ్చు, అలాగే ఆత్మ ఎవరినన్నా ఆవహించడం కావచ్చు, ఏదైనా గాలి సోకడం కావచ్చు, భూత ప్రేత పిశాచ బాధలు కావచ్చు, క్షుద్ర ప్రయోగాలు కావచ్చు, అమ్మవారు చాటలో వేసి చెరిగేస్తుంది. అలాంటి ధూమావతి అమ్మవారు జయంతి జూన్ 22వ తారీఖు. ఈ ధూమావతి జయంతిని పురస్కరించుకొని హనుమత్ ప్రత్యంగిరా వారాహి యజ్ఞస్థలిలో జూన్ 1వ తారీఖు నుంచి 21 రోజు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, 21 రోజు పాటు ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు ధూమావతి మహామంత్రంతో, మూలమంత్రంతో అమ్మవారి హవనం జరుపబడుతూ ఉంది. ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి. నరఘోష లేనటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరండి. చెప్పాలి అంటే ముష్టివారికి కూడా సాటి ముష్టివారితో నరఘోషం ఉంటుంది. వాడికి ఎక్కువ వచ్చినాయి, నాకు తక్కువ వచ్చినాయి. కాబట్టి ఇలాంటి ఘోషలు పోవాలి అంటే ధూమావతి అమ్మవారు ఒక్కటే మనకి పరమావధి. ఈ ధూమావతి జయంతి సందర్భంగా 21 రోజు జూన్ 2వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. మన దేవాలయంలో ధూమావతి హోమం జరుపబడుతుంది. 22వ తారీఖు అమ్మవారి జయంతి రోజున మహాపూర్ణాహుతి అన్నసంతర్పణ కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యక్షంగా మీరు రావచ్చండి. చక్కగా కూర్చొని చేసుకోవచ్చు. మన హైదరాబాదులో ఉండేటువంటి అమ్మవారి దేవాలయంలో హనుమత్ ప్రత్యంగిరా వారాహి యజ్ఞస్థలిలో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మన దేవాలయం మ్యాప్ వస్తుంది. చక్కగా దేవాలయంలో కూర్చొని స్వయంగా కూర్చొని చేసుకోవచ్చు. లేదు మేము రాలేకపోతున్నాం, వేరే ఊళ్ళల్లో ఉన్నాం, వేరే దేశాల్లో ఉన్నాం అనుకునేటువంటి వారు కూడా మీ గోత్రనామాలతో ఈ యొక్క అమ్మవారి హోమం చేయించుకోండి. చివరికి అమ్మవారి భస్మ ప్రసాదం మీకు తప్పనిసరిగా అందించబడుతుంది పోస్టులో. అందరూ కూడా యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీకుండేటువంటి సకల దుష్టగ్రహ బాధల నుంచి దూరమయ్యి సకల సంపదలు పొంది ఆనందింతురుగాక. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.